ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. లూకా సువార్త 1వ అధ్యాయం 39వ వచనం నుండి చదువుకుందాం. ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. దేవుడి వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము మరియ గురించి కన్యక గర్భము ధరించి కుమారుని కనును. యెషయా గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనంలో ఈ ప్రవచనం తెలియజేయబడింది. కన్యక గర్భము ధరించుట, ఇది ప్రపంచ చరిత్ర యావత్తులో కూడాను అసాధారణమైన కార్యాలు దేవుడు జరిగించింది. ఒకటి కన్యక గర్భము ధరించుట, రెండవది వృద్ధురాలైనటువంటి ఎలిజబెతు గర్భము ధరించుట. దేవునికి మహిమ కలుగును గాక. అసాధ్యమైన కార్యాలు, సుసాధ్యమైనటువంటి సందర్భాలు ఈ క్రిస్మస్ సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున కొంతమంది నమ్మటానికి కూడాను ఇది అర్థం కానటువంటి విషయం అనుకుంటున్నారు. కన్యక ఎలా గర్భం ధరిస్తుంది? వృద్ధురాలు ఆమె ఎలా గర్భం ధరిస్తుంది? చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఈ రోజున చాలా హాస్పిటల్స్లో కొన్ని ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ పెట్టారు. దాని పేరు ఏం పేరు అంటే సంతాన సాఫల్య కేంద్రం. సంతాన సాఫల్య కేంద్రం. అక్కడికి వెళ్తే చాలామంది తల్లులు, మాకు వివాహం అయ్యి 10 సంవత్సరాలు అయింది, ఇంకా గర్భఫలము కలగలేదు. వివాహం అయ్యి 15 సంవత్సరాలు అయింది, ఇంకా గర్భఫలం కలగలేదు. చాలా కాలం నుంచి మేము ఎదురు చూస్తున్నాం, మాకు గర్భఫలం దొరకలేదు. అందుకని ఒకవేళ డాక్టర్ గారి ద్వారా పరీక్ష చేయించుకుంటే ఏదైనా అవకాశం ఉంటుందేమోనని ఈ హాస్పిటల్కి వచ్చాం. అసలు కన్యక వివాహమే కాలేదు, ఆమె నేను పురుషుని ఎరుగనిదాననే అని మాట్లాడుతున్నటువంటి ఆమె ఎలా గర్భం ధరించింది? అది చాలా ఆశ్చర్యకరమైన సంఘటన. ఇక్కడ చూడండి, మనం చదువుకున్నటువంటి సందర్భంలో మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందనం వచ్చిన వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను. వృద్ధురాలు ఎట్లాగ గర్భం ధరించింది? ఎలిజబెతు అనే ఆమె బహుకాలము గడిచిన వృద్ధురాలు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయములో 5వ వచనం నుండి, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ
విధుల చొప్పునను రాజులుగా నడుచుకొనుచు ఆ, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఆ, ఎలిజబెత్ గొడ్రాలైనందున ఆ. వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. వారిద్దరూ ఎవరు? వారిద్దరు జకర్యా, ఎలిజబెత్. ఆయన పేరు ఏం పేరండి? జకర్యా, ఆమె పేరు ఎలిజబెత్. వీరిరువురు బహుకాలము గడిచిన వృద్ధులైరి. బహుకాలము గడిచిన వృద్ధులైరి అంటే 50 సంవత్సరాల వయసు అయితే బహుకాలం గడిచిన వృద్ధులైన అంటారా? 60 సంవత్సరాలు అయితే అంటారా? 65 సంవత్సరాలు అయితే అంటారా? సుమారు మీరు ఎంత అనుకుంటున్నారు? 80 కంటే ఎక్కువే ఉంటారు కదా, 80+ అనుకున్నాం. బహుకాలము గడిచిన వృద్ధులు అన్నారు. ఆయన యాజక ధర్మము చొప్పున తన తరగతి వంతు చొప్పున దేవుని మందిరంలోనికి వెళ్ళి ధూప వేదిక పైన ధూపం వేస్తూ ఉన్నాడు. ఆ ధూపం వేసే సమయంలోనంట ధూప వేదిక కుడివైపున దేవదూత నిలిచి ఆయనతో మాట్లాడుతున్నారు. మొదటి అధ్యాయంలోనే 11వ వచనం చూడండి, 10వ వచనం నుంచి 10వ వచనం నుంచి చదువుకుందామా? ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా గమనించండి అమ్మ, ఇక్కడ క్రిస్మస్ సందర్భంలో అసాధారణమైన కార్యాలు ఎవరి జీవితాల్లో జరిగినాయి అంటే సామాన్యమైన క్రైస్తవ జీవితం కలిగిన వారి జీవితాల్లో కాదు, సామాన్యంగా భయభక్తులు కలిగిన వారి జీవితాల్లో కాదు. ఎవరి జీవితంలో జరిగిందంటే వారిరువురు బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారు. వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారు? యాజక ధర్మం చొప్పున సేవ చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన దేవుని మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడండి? ధూపం వేస్తున్నాడంట. బహుకాలం గడిచిన వృద్ధులే. ఈ రోజున వృద్ధాప్యంలోకి వచ్చిన వారు మందిరానికి మీరు బుధవారం రండమ్మా, అయ్యా రండయ్యా అంటే కొంతమంది ఏమంటున్నారంటే, పాస్టర్ గారు రండి, రావాలని మనసులో ఆశ ఉంది కానీ మేము బుధవారం రాత్రి రాలేకపోతున్నాం, శనివారం రాత్రి రాలేకపోతున్నాం. కారణం ఏందమ్మా? కారణం ఏంటయ్యా అంటే వారు అంటున్నారు, రావాలని ఆశ ఉంది కానీ మా కంటి చూపు సరిగా కనబట్టలేదు. దేనివలన? వృద్ధాప్యం వలన కంటి చూపు సరిగా కనబట్టం లేదండి. అందువలన రాత్రిపూట మేము రాలేకపోతున్నాం, మేము రాత్రిపూట నడవలేకపోతున్నాం చీకట్లో. కొంతమంది అంటున్నారు, మేము అంతసేపు 1 గంట సేపు కుర్చీలో కూర్చోలేమండి. చూడండి, వారి వారి సమస్యలను బట్టి, వారి ఇబ్బందులను బట్టి వారు మందిరానికి రాలేకపోతున్నారు. కానీ ఈయన మందిరంలోనికి వెళ్ళి ధూప వేదిక దగ్గరికి వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ధూపం ఏంటంటే అర్థం ఏంటి? ధూపము అంటే పొగ. ధూపము అంటే పొగ. మీరు గమనించారా? ఇప్పటికి కూడా కొన్ని ఆర్సిఎం చర్చెస్లో సాంబ్రాణి వేస్తుంటారు. నిప్పుల మీద సాంబ్రాణి ఇంకనే వచ్చింది పొగ వస్తుంది కదండి. పొగ కిందకి పోయిద్దా పైకి పోయిద్దా? కింద పొమ్మంటే పోయిద్దా? ఎటు పోయిద్ది? పొగ పైకే పోతుంది. ఎక్కడ పొగ వేసినా సరే పైకే పోతుంది. అంటే మనం ప్రార్థన చేస్తే ఎక్కడికి పోయిద్ది అది? మనం ప్రార్థన చేస్తే పరలోకంలోకి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? మరి కొంతమంది అనుకుంటూ ఉంటారు, నా ప్రార్థన దేవుడు వింటున్నాడో లేదో, నాకు సహాయం వచ్చిద్దో రాదో, కొన్నిసార్లు సందేహిస్తూ ఉంటారు. గమనించండి, పొగ ఎలాగున్న పైకి వెళ్తుందో నీ ప్రార్థన తప్పనిసరిగా పైకి వెళ్తుంది, నువ్వు చూసినా చూడకపోయినా. దేవునికి మహిమ కలుగును గాక. పొగ ఎక్కువ ఉంటే మనకు కనపడుద్ది, తక్కువ ఉంటే కనపడదు. ఏమండి? పొగ ఎక్కువ ఉంటే మనకు కనపడుద్ది, తక్కువ ఉంటే అంత బాగా కనపడదు. అది కనపడినా కనపడకపోయినా అది వెళ్ళేది మాత్రం పైకే. ఇప్పుడు ఆ ప్రార్థన ఏమో పైకి వెళ్ళింది, పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి ఆయనకి ఎదురుగా నిలబడి కుడివైపున కనబడెను. దేవునికి స్తోత్రం. కొర్నేలి ప్రార్థన చేస్తున్నాడు కదా. కొర్నేలి గురించి అక్కడ చదవద్దు కానీ అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో అక్కడ రాయబడింది, ఆయన తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు
భయభక్తులు కలిగిన వాడు. అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఆ ప్రార్థన ఏమో పైకి వెళ్ళింది. పరలోకం నుండి దేవదూత ఇంట్లోకి వచ్చి, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవి. దేవునికి స్తోత్రం చేద్దామా. ఈరోజు మనం చేసే విజ్ఞాపన ప్రార్థన అది దేవుని సన్నిధికి చేరును గాక. నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరిద్ది అనే వాళ్ళు నమ్మిన వాళ్ళు చేతులెత్తి స్తోత్రాలు చెబుతారా? హల్లెలూయా. నువ్వు 5 నిమిషాలు ప్రార్థన చేసినా, 10 నిమిషాలు ప్రార్థన చేసినా, అరగంట చేసినా, గంట చేసినా, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరును గాక. నీ కన్నీరు నువ్వు కార్చినప్పుడు నీ కన్నుల నుండి కన్నీళ్ళు నేల మీద పడుతున్నాయి, కానీ అవి నేల మీద పడలేదు, అవి దేవుని పరలోక రాజ్యంలోనికి చేర్చబడుతున్నాయి. దేవునికి స్తోత్రం అండి. ఇక్కడ ఆ దేవదూత జకర్యాతో మాట్లాడుతూ ఉంది. జకర్యా, భయపడకుము. చదువుతారా? జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయెను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. మొట్టమొదటి ఏమని చెప్పారంటే, జకర్యా భయపడకుము. దేవదూతను చూడగానే మనం అందరం భయపడతామా? భయపడమా? ఏమండి, మొన్న ఒక ఆయన, నేను రోడ్డు మీదకి వస్తున్నాను, బండి మీద వస్తున్నాను, ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఎట్లాగా నడుచుకుంటూ వస్తున్నాడంటే, చేతిలో ఉంది ఒక కాకడ. ఏంటది? చేతిలో వెలుగుతూ ఉంది. ఏంటది? సిగరెట్. అది వెలుగుతూ ఉంది. ఆయన సంతోషంగా సిగరెట్ కాల్చుకుంటూ వస్తున్నాడు. నేను ఎదురురంగానే, నన్ను చూడంగానే ఆయన ఏం చేశాడు? భయపడి దాన్ని తీసి ఎలా పెట్టుకున్నాడు. వందనాలు చేద్దామంటే చేతిలో ఏముంది? ఏమండి, ఇంకా ఆయన బాప్తిసం తీసుకోలేదు, చేతిలో ఉన్నదాన్ని తీసుకుని వెనకాల పెట్టినాడు. ఇప్పుడు వందనాలు చెప్పాలంటే ఎట్లా చెప్తాడు? వందనాలు సార్ పాస్టర్ గారు కదా. ఇది వెనకాల పెట్టాడు, కానీ వెనక నుండి మాత్రం పోగొస్తానే ఉంది. నువ్వు దాచిపెట్టినా కానీ దాగేది కాదు. మన బలహీనతలు మనం దాచుకోవాలని ప్రయత్నం చేస్తాం, కానీ దాచుకుంది కాదు. పాస్టర్ గారు చూడడానికి భయం వేసింది. ఎందుకంటే ఈ టైంలో పాస్టర్ గారు వస్తాడు అనుకోలేదు, ఇంకేం పని పాటలేదు, ఇట్లా తిరుగుతున్నాడు, ఇప్పుడే కనపడ్డామే అనుకుని భయపడ్డాడు. దేవదూత వెలుగు కనపడం కానీ మనం ఏం చేస్తామండి? భయపడతాం. ఆ దేవదూత చూడగానే భయపడంగానే, జకర్యా భయపడకుమో, నేను గబ్రియేలును, పరలోకం నుండి దేవుడి చేత పంపించబడిన గబ్రియేలును, దేవుడు నన్ను పంపించాడు, భయపడకు, నీకు ఒక వర్తమానం చెప్పమన్నాడు. నీకు ఒక శుభవర్తమానం ఏంటంటే, నీ ప్రార్థన వినబడినది. దేవునికి స్తోత్రం. ఎప్పటికి వినబడిందంటే ప్రార్థన? బహుకాలం గడిచిన వృద్ధాప్యమునకు వినబడింది. నువ్వెన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, అందరి కోసం ప్రార్థన చేస్తున్నావు. ఎవరి కోసం చేస్తున్నాడు ఆయన? యాజకుడు అందరి ఇశ్రాయేలీయుల అందరి కోసం, 12 గోత్రాల వారి కోసం, అందరి కోసం ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన వినబడినది. ఈరోజు బుధవారం విజ్ఞాపన ప్రార్థన గుడిలో మనం దేవుని మందిరంలోకి కూర్చొని అందరం కూడాను ప్రార్థన చేస్తున్నాం కదా. మనం అందరి కోసం ప్రార్థన చేస్తుంటేనంట, ఈ ప్రార్థన ఆయన అంటున్నాడు, నీ ప్రార్థన నాకు వినబడినది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రభు ఆ మాట మనతో మాట్లాడును గాక. ఈ రాత్రి ప్రభు ఆ వాక్కు మనకు దయచేయను గాక. నీ ప్రార్థన నాకు వినబడినది. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమని చెప్పాడు? సమాధానం అండి. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? హిజ్కియా, నీ ప్రార్థన నాకు వినబడినది, నీ కన్నీరు నేను చూశాను. నీ ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీరు నేను చూశాను. ఈ రాత్రి నీ కన్నీరు ప్రభు చూచును గాక. మన కన్నీరు ప్రభు చూడాలంటే మనం ఎలా ప్రార్థన చేయాలి? కన్నీటితో ప్రార్థన చేస్తే చూస్తుంటాడు, కన్నీరు చూస్తాడు. మనం మొరపెడితే దేవుడు మనం ప్రార్థన వింటాడు, ఆలకిస్తాడు, సమాధానం పంపిస్తాడు. ఇదిగో నీ భార్య, అక్కడ ఏం రాబడిందంటే చెప్పబడిందండి, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. చాలు, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. ఇందాక మనం ఎలిజబెతు ఆమె పరిశుద్ధాత్మతో నిండినదై అని రాయబడి కదా. ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండినదై. ఈ క్రిస్మస్ పండుగలో మనం ఏ అనుభవం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మతో నిండిన అనుభవము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
పరిశుద్ధాత్మతో నిండిన అనుభవం కలిగి ఉండాలి. కొంతమంది ఈ క్రిస్మస్ పండగకి పాస్టర్ గారండి మేము ఇదివరకు బుధవారం ప్రార్థనకు వచ్చేవాళ్ళం అండి, శనివారం వచ్చేవాళ్ళం అండి, ఆదివారం వచ్చేవాళ్ళం అండి. ఎప్పుడైతే పండగ నెల ప్రారంభమైందో ఇప్పుడు బుధవారం రాలేకపోతున్నాం, శనివారం రాలేకపోతున్నాం, ఆదివారం మాత్రమే వస్తున్నాం. ఎందుకోసం ఏం చేస్తున్నారు అంటే మేము పండగ పనుల్లో బిజీగా ఉన్నామండి. పండగ పనుల్లో బిజీగా ఉన్నాం. ఏం చేస్తున్నారు? ఇంటిని శుభ్రం చేస్తున్నాం. ఏమండి? ఇంటిని శుభ్రం చేస్తున్నాం, ఆ ఒంటిని శుభ్రం చేస్తున్నాం, ఆ పండగకంతా ప్రిపేర్ అవుతున్నాం, పండగకంతా రెడీ అవుతున్నాం. ఏం రెడీ అవుతున్నారమ్మా అంటే ఆ పిండి వంటలు తయారు చేస్తున్నాం. పాస్టర్ గారు రేపు మీరు పండగ మా ఇంటికి వచ్చారనుకో మీకు మేము పెట్టాలి కదా. ఏంటయ్యి? అరిసెలు పెట్టాలయ్యా, ఇంకా కజ్జికాయలు పెడతామండి, లడ్డూలు పెడతామండి, గారెలు పెడతామండి, బూరెలు పెడతామండి, చెక్కలు పెడతామండి, చక్రాలు పెడతామండి. ఇవన్నీ తయారు చేసుకుంటున్నాం. అంటే ఇక మిగతా రోజుల్లో ఎప్పుడు ఇంటి పని చేయరా? ఏమండి? మిగతా రోజుల్లో ఎప్పుడు ఇల్లు శుభ్రం చేయరా? పల్లెటూరులో అయితే ఇల్లు అలుగుతున్నారు. ఇదివరకు ఇప్పుడు అది కూడా లేదు పల్లెటూరులో కదండి. అలికే ఇల్లు ఉన్నాయా? చాలా అరుదు. పండగ లేకపోతే మనం ఇల్లు శుభ్రం చేసుకోమా చెప్పండి? పండగ వచ్చినా సరే ప్రార్థన చేయాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. పండగ వచ్చినా సరే మనం విజ్ఞాపన చేయాలి. పండగ వచ్చినా సరే ఉపవాసం చేయాలి. పండగ వచ్చినా సరే దేవుని మందిరంలో మనం కనపడాలి. జకర్యా ఆయన దేవుని మందిరంలో ధూపం వేస్తున్నాడా, ఇంట్లో ధూపం వేస్తున్నాడా? దేవుని మందిరంలో ధూపం వేస్తుంటే దేవుడు పరలోకం నుంచి దూతను పంపించాడు. ఇప్పుడు జకర్యా ఎటువంటి అనుభవం కలిగిన వాడే అంటే దేవుని ప్రత్యక్షత అనుభవం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం అండి. ఈ క్రిస్మస్ దినాల్లో మనము ఒకటి పరిశుద్ధాత్మతో నిండిన అనుభవం కలిగి ఉండాలి. రెండోది మనము దేవదూత ప్రత్యక్షత పొందిన అనుభవం కలిగి ఉండాలి. మన ఇంటికి ఎవరు రావాలి? దేవదూతలు రావాలి. ఎలిజబెత్ మరియా తన ఇంట్లో ఉన్నప్పుడు దేవదూత వచ్చారు, గబ్రియల్ దేవదూత వచ్చారు. ఏమన్నారంట చూడండి, ఇక్కడ లూకాసు వార్తలోని 1వ అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలను దేవదూత 26వ వచనంలో ఏమని రాయింది? 6వ నెలలో 26లో 6వ నెల వచ్చిందంట. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. గలిలయలోని నజరేతను ఊరిలో ఎక్కడికి వచ్చారంటే దేవదూత? ఏమండి? దేవదూత ఏ ఊర్లోకి వచ్చారు? ఆ ఊర్లో ఎవరున్నారు? యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఇప్పుడు నజరేతులో, గలిలయలోని నజరేతులో మరియా యోసేపు వారు కాపురం ఉన్నారు. యోసేపు దేవురు నజరేతే, మరి దేవురు నజరేతులే. అక్కడ ప్రధానమైంది కానీ ఇంక వివాహము కాలేదు. వారు ఆ ఊర్లో ఉంటే ఇప్పుడు దేవదూత ఎక్కడికి వచ్చారంట? మరియ ఇంటిలోనికి వచ్చాను. దేవునికి స్తోత్రం. కొర్నేలు ఇంటిలోనికి దేవదూత వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుని మందిరంలో ధూపం వేచుండగా జకర్యా దగ్గరకు దేవదూత వచ్చాను. దేవునికి స్తోత్రం. మన ఇంటిలోనికి దేవదూత వచ్చును గాక, దేవదూతలు వచ్చుదురు గాక. గమనించారా? ఈ అనుభవాలు మనం కలిగి ఉండాలి. కొర్నేలి ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు ఉండువాడు గనుక ఆ ఇంటిలోనికి దేవదూత వచ్చారు. ఆ కన్యక దేవుని చేత ఏర్పాటు చేయబడింది కనుక ఆ ఇంటిలోనికి దేవదూత వచ్చారు. మనం ఇంత గ్రాండ్ పండగ చేసుకుంటుంటే మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారమా కాదా? ఎస్ ఆర్ నో? గట్టిగా చెబుతారా? పండగ శబ్దం చెప్పండి. ఎస్ ఆర్ నో? మనం ఏర్పాటు చేయబడితే మరి మన ఇంటికి దేవదూతలు రావాలిగా. ఏమండి? మన ఇంటికి దేవదూతలు రావాలిగా. మనం ప్రార్థన చేసే స్థలంలోకి దేవదూతలు రావాలి. మందిరంలో ప్రార్థన చేస్తున్న మందిరంలో దేవదూతలు రావాలిగా. ఈ అనుభవాలు నాకు కావాలి ప్రభువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొర్నేలి అటువంటి ప్రార్థనాపరుడు కనుక దేవదూత దిగి వచ్చారు. ఈ జకర్యా అటువంటి ప్రార్థనాపరుడు కనుక దేవదూతలు దిగి వచ్చారు. ఇదిగో మరియ దగ్గరికి దేవదూత ఏ దేవదూత దిగి వచ్చారంట? ఏ దేవదూత? 6వ నెలలో గబ్రియేలును దేవదూత. ఏ దూత అంట? దేవదూత పేరు గబ్రియేలును దేవదూత దిగి వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. గబ్రియేలును దేవదూత మీ ఇంటికి వచ్చాను గాక. ఆమేన్. ప్రభువా, ఈ పండగ అయిపోయేలోపు ఒకసారి నువ్వు రావడా?
ఆ దేవదూతను పంపించిన ఆయన. ఒక శుభవర్తమానం మాకు, ఒక వాగ్దానం మాకు దయచేన. పంపించడం ఆయనకు అసాధ్యమా? సూపర్ న్యాచురల్ థింగ్స్ అనేవి, అసాధారణమైన కార్యాలు మన జీవితాల్లో కూడా జరుగునుగాక, మన గృహాల్లో కూడా జరుగునుగాక, మన కుటుంబాల్లో కూడా జరుగునుగాక. నిజంగా దేవదూత మన ఇంట్లోకి వచ్చి మాట్లాడుతుంటే అసలు అప్పుడే మనకు అనిపించింది, నేను ఎప్పుడు పోయి మందిరంలో సాక్ష్యం చేద్దామా? ఏమనిపించిందండి? నేను ఎప్పుడు పోయి ఈ సంగతి ఇతరులకు తెలియజేద్దామా? ఎప్పుడు పోయి నేను దేవుని నామాన్ని గనపరుద్దామా? ఇదిగో దేవదూత నాకు ప్రత్యక్షమయ్యారు, దేవుడు నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు ఆ గబ్రియల్ దేవదూత మరియతో ఏమని మాట్లాడారు? అక్కడ ఏమని రాయబడింది చూడండి దయచేసి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని. ఆ దేవదూత కనపడంగానే ఇందాక జకర్యాతో ఏమని మాట్లాడారు? జకర్యా, నువ్వు భయపడవద్దు అన్నారు. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నారు? అమ్మా దయాప్రాప్తురాలా, నీకు శుభము. దేవదూతలు మనకు ఏ వర్తమానాలు అందిస్తారంటే శుభవర్తమానాలు. దేవునికి స్తోత్రం అండి. దేవదూత నీకు శుభవర్తమానాలు అనుగ్రహించును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మెసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడువయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని, దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమెన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనంలో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరంలో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో
ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తీసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్: పాస్టర్ జి విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నెంబర్స్ 9963242497 మరి ఒక నెంబర్ 8885539777. షకీనా ప్రార్థనా మందిరములో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోవచ్చున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోవచ్చున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానము. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము ఆశీర్వాదము పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభువు రాత్రి వరకు సిద్ధపడట కొరకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు షకీనా ప్రార్థనా మందిరంలో జరుగు ఆరాధనకు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము.